నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుతం డిఏపి కొరత ఉన్నందున రెండవ దఫా ఎరువులు వేసే రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి. ఏడీఏ హుషారని విజ్ఞప్తి. పట్టణ శివాజీ చౌక్ లో ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. పట్టణ శివాజీ చౌక్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను పురపాలక సంఘం అధికారులు తొలగించారు. పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో శివాజీ చౌక్ సెంటర్ లో ఉన్న ఆక్రమణలను శనివారం పురపాలక సంఘ అధికారులు తొలగించారు. గతంలో ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ ఉండేదని, దానిని తొలగించి షాపులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తొలగించినట్లు పురపాలక సంఘ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ 6వ వార్డు సంబంధించి పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉన్నదో అలాంటి ఎక్కడైనా కానీ ప్రజల అభిష్టం మేరకు తొలగించి దాన్ని సుందరీకరణలో ట్రాఫిక్ ఇబ్బందిగా లేకుండా చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా ఎక్కడైనా కానీ ట్రాఫిక్ దృష్ట్యా ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇలానే తొలగించి పట్టణ ప్రజలందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తాము. ఇంతకుముందు ఈ 6వ వార్డులో ఇప్పుడు ఈ శివాజీ చౌక్ దగ్గర ఇంతకుముందు బస్ షెల్టర్ ఉండేది. ఆ బస్ షెల్టర్ను తొలగించి కొంతమంది వ్యక్తులు బస్ షెల్టర్ను తొలగించి అక్కడ షాపులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు 6వ వార్డు ప్రజలు కంప్లైంట్ మేరకు ఆ షాపులను తొలగించి ఇప్పుడు మళ్ళీ దానికి తదుపరి కమిషనర్ ఆదేశాల మేరకు ఆ ప్లేస్లో ఏం బస్ షెల్టర్ ఉన్నదో అవసరమో లేదో తర్వాత కౌన్సిల్ వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 29వ తేదీన నేపాల్లో జరగబోయే ఇండో నేపాల్ T20 అండర్-12 క్రికెట్ టీంలో స్థానం సంపాదించిన షేక్ సుఫియాన్ బాషాను ఇమ్దాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు బాషా మాట్లాడుతూ చిన్న వయసు నుండి క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకుంటూ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని, అలాగే రాబోయే రోజుల్లో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని, భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వారికి తగిన ప్రోత్సాహం ఇస్తూ ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు కమిటీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు బాషా, సెక్రటరీ షేక్ జానీ, ఉపాధ్యక్షులు షేక్ జిలానీ, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ మస్తాన్, షారుఖ్ ఖాన్, వేజెండ్ల రోసయ్య, మహబూబ్ ఖాన్ తదితర కమిటీ సభ్యులతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తారీఖు జరగబోయే ఇండో నేపాల్ T20 క్రికెట్ టీంకి మన తెనాలి నుంచి ఈ చిన్న కుర్రోడు సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణం. ఈరోజు మనం చూస్తున్నాం, తెనాలి పేరు చెప్తేనే కీర్తి ప్రతిష్టలకి ప్రతీక. అలాంటి తెనాలిలో పెద్దవాళ్లే కాదు, పిల్లలం మేము కూడా తెనాలి కీర్తిని, ప్రతిష్టను పెంచే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి నిరూపించిన చిచ్చర పిడుగు మన సుఫియాన్ బాషాకి మా కమిటీ తరపు నుంచి అభినందనలు, అలాగే చిరు సత్కారం ఈరోజు మా ఆఫీసులో చేయటం జరిగింది. తెనాలి క్రీడాకారుడు, మరి ముస్లిమ్స్ వర్గీకారుడు అయినటువంటి సుఫియాన్ బాషా సెలెక్ట్ అవ్వడం, మరి ఇండో నేపాల్ సిరీస్
నేపాల్లో జరిగినటువంటి ఈ సిరీస్కి అండర్-12 కేటగిరీలో ఈ అబ్బాయి సెలెక్ట్ అవ్వడం, మరి సెలెక్ట్ అయిన ఈ అబ్బాయిని మరి ఇమ్దాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు పిలిచి ఘనంగా సత్కరించడం మాకు చాలా ఆనందకరంగా అనిపించింది. అదేవిధంగా మళ్ళీ అలాంటి ఈ చిన్న క్రీడాకారుని మరి ఈరోజు ముస్లిమ్స్ ఇమ్దాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మరి సత్కరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి రానున్న రోజుల్లో కూడా వాళ్ళ తరఫు నుంచి మాకు తప్పకుండా వాళ్ళ సహకారం ఉంటుందని, అదేవిధంగా మా యువ క్రికెట్ అకాడమీ కుర్రాడు మరి సూఫియాన్ బాషాని మరి ఈ కార్యక్రమంలో ఈ అబ్బాయి చేతుల మీదుగా సేవా కార్యక్రమం కూడా చేయించడం జరిగింది. ఈ నెల 26వ తేదీ సోమవారం పట్టణ నాజర్పేటలోని ఇస్కాన్ టెంపుల్ నందు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు మందిర ప్రతినిధులు తెలిపారు. శనివారం మందిరం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున 4:30 నుండి వేడుకలు ప్రారంభమవుతాయని, 7:30 గురు పూజ, 8 గంటలకు కృష్ణ ప్రవచనాలు, 10 గంటలకు కలశాభిషేకాలు, మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12:30 హారతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సాయంత్రం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కృష్ణ సేవకు పాత్రలు కావాలని వారు కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి 2024 వేడుకలు ఇస్కాన్ మందిరంలో ఆగస్టు 26వ తారీఖున సోమవారం ఉదయం 4:30 నుంచి ఇస్కాన్ మందిరంలో జరుగును. ఉదయం 7:30 గురు పూజ, 8 గంటలకి కృష్ణలీల ప్రవచనాలు, 10 గంటలకి కలశాభిషేకాలు జరుగుతాయి. 12 గంటలకు అభిషేకం ఉంటుంది. 12:30కి హారతులు ఉంటాయి. సాయంత్రం ప్రోగ్రాం వచ్చేసి రామకృష్ణ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హారతులు, సంగీత వాయిద్యాలతో కూడినటువంటి కీర్తనలు, మహా అభిషేకము, భగవంతుడికి 108 ఐటమ్స్ భోగ నైవేద్యం పెట్టడం జరుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, మహా శంఖాభిషేకం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు భగవంతుడు రాత్రి 12 గంటలకి అవతరించాడు కాబట్టి 10 నుంచి 12 గంటల వరకు మహా అభిషేకాలు, మహా ఆరతులు ఉంటాయి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం శిఖర ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు నూతనంగా నిర్మించిన శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ట, జీవధ్వజ శిఖర ప్రతిష్ట, శ్రీ స్వామి వారికి, అమ్మవార్లకు శ్రీ భూవరాహ స్వామి వారికి కాలన్యాస మహోత్సవం మరియు శ్రీ హనుమత్ లక్ష్మణ సీతారామ స్వామి రుక్మిణి సహిత శ్రీకృష్ణ స్వామి వార్ల ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ, నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్ మందిరం నందు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శిల విగ్రహ ప్రతిష్ట నిత్యాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా 26, 27, 28 3 రోజుల పాటు దేవస్థానం నందు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సమావేశంలో ఆలయ ఈవో తిమ్మానాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ కుమ్మం సాయిబాబా, దుర్గా ప్రసాద్, నాగేశ్వరరావు, రవిశంకర్, శంకర్రావు, అలహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు 26 నుంచి 28వ తారీఖు వరకు శ్రీ స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 26వ తారీఖున విశ్వసేన ఆరాధన, పుణ్యవక్షణం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం అగ్నిహోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 27వ తారీఖు కూడా స్వామివారికి కలశ స్థాపన ఇవన్నీ కూడా నిర్వహిస్తూ 27వ తారీఖు అర్ధరాత్రి స్వామివారికి కళ్యాణాసనం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. 28వ తారీఖు ఉదయం విశ్వసేన ఆరాధన, పుణ్యవక్షణం, అగ్నిహోత్రం కార్యక్రమంతో మొదలవుతుంది. మరియు అలాగే
ఆ రోజు గౌరవనీయులైనటువంటి తెనాలి శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి శ్రీ నాదెళ్ల మనోహర్ గారిచే జీవ కళాన్యాసనము మరియు నూతన ఉత్సవమూర్తులకి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం మనోహర్ గారిచే కలశాభిషేకములకు మరియు అభిషేకము జరుగుతుంది. అలాగే కలశాభిషేకం అనంతరం ఉత్సవమూర్తులకి కళ్యాణం నిర్వహించి స్వామివారి అప్పటి నుంచి భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం తరఫున తీసుకోవడమైనది. ప్రస్తుతం డిఏపి కొరత ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని ఏడీఏ ఉషారని సూచించారు. ప్రస్తుతం డిఏపి ఉత్పత్తి తక్కువగా ఉందని, దీనితో కృత్రిమంగా కొంత కొరత ఏర్పడిందని ఉషారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ వారం రోజుల్లో డిమాండ్ బాగా ఎక్కువగా వచ్చిందని, అయినా కూడా ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా రైతులు కోరిన మేర డిఏపిని పంపిణీ చేసినట్లు తెలిపారు. 170 మెట్రిక్ టన్నుల డిఏపిని తెనాలి మండల రైతులకు అందించినట్లు తెలిపారు. రెండవ దఫా డిఏపి వేసే రైతులు ప్రత్యామ్నాయ నానో యూరియా ఉపయోగించుకోవాలని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం ఈ సీజన్లో రైతులకు అవసరమైనటువంటి డిఏపి అనేది కొంత కొరత ఏర్పడింది. దానికి వివరణ ఏంటంటే, మనకి డిఏపి అనేది మరి బయట దేశాల్లో తయారయ్యి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఎరువు ఇది. అయితే బయట తయారీ కంపెనీలు చాలా మట్టుకు ఈసారి షట్ డౌన్ అవ్వటాన్ని బట్టి డిఏపి తయారీయే తగ్గిపోయింది. కనుక ఉన్నటువంటి తక్కువ కంపెనీల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవటంలో కొంత అంటే డిలే జరగటాన్ని బట్టి కృత్రిమంగా మనకి డిఏపి కొరత అనేది మనకి సంభవించింది. అయితే రైతు సోదరులు ఎవ్వరూ మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. మార్క్ఫెడ్ ద్వారా అలాగే ఇఫ్కో ద్వారా మరి రైతులకి మనం అడిగినంత వరకు ఎప్పటికప్పుడు మనకి అందుబాటులో ఉండేటట్లుగా సప్లైస్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లో చూసుకుంటే మనకి 170 మెట్రిక్ టన్స్ డిఏపి మన మండలానికే ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే రైతుల యొక్క డిమాండ్ ఎక్కువ ఉందో అక్కడ నుండి ఆర్ఎస్కేఎల్ ద్వారా కూడా మేము ఇండెంట్స్ పెట్టిస్తున్నాము. అలాగే ప్రైవేట్ డీలర్స్ దగ్గరికి కూడా వస్తూ ఉంది. కనుక ముఖ్యంగా మేము వారందరికీ ఇచ్చినటువంటి మరి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, బయట అంటే మన ప్రక్కనున్న బాపట్ల జిల్లా వారికి ఇవ్వకుండా ఇప్పటి వరకు ముందు మన తెనాలి చుట్టుప్రక్కల ఉన్నటువంటి మన గ్రామాలకు మాత్రమే ఇవ్వాలని గట్టిగా మేము వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాటి మేరకు ఈ 170 మెట్రిక్ టన్స్ డిఏపి మరి మీ అందరికీ ఇవ్వటం జరిగింది. రెండో దఫా వేయబోయేటువంటి రైతు సోదరులందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మరి మరలా డిఏపి కోసమే మీరు వెయిట్ చేయకుండా మన దగ్గర 155 మెట్రిక్ టన్స్ ఓన్లీ మన టౌన్లో డీలర్స్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. 1435 14, అలాగే 2020 013, 10 26 26, 316, 315, 28 0 ఇవన్నీ కూడా మనము సెకండ్ డోస్గా వేసేటువంటి ఎరువులుగా మనం వాడుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా కాదు, కానీ మరి డిఏపి మనకి కొంత కొరత ఉంది కాబట్టి ఏ కాంప్లెక్స్ ఎరువు అయినా మీరు వేసుకోవచ్చు, ఎక్కడ మనకి దిగుబడి తగ్గదు. నానో యూరియా సెంట్రల్ గవర్నమెంటే ఇఫ్కో వారికి మరి ఇఫ్కో వారి ద్వారా తయారు చేయించి నేలకు ఇచ్చేటువంటి పొలంలో వేసేటువంటి ఎరువుల క్వాంటిటీ ఎక్కువైపోయి చౌడుబారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పైపాటుగా మనం స్ప్రేయింగ్ చేయాలి, పైపాటుగా నత్రజని అందించాలి, పైపాటుగా నత్రజని భాస్వరం అందించాలి అనే ఉద్దేశంతో నానో టెక్నాలజీలో తయారు చేయబడినటువంటి నానో యూరియా, నానో డిఏపి అనేవి మనం రైతులతో ఖచ్చితంగా వాడించటం అలవాటు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అది డీలర్స్ దగ్గర వాళ్ళు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు అనేటువంటి
అపోహను ప్రక్కన పెట్టి ఖచ్చితంగా మనం వాడటం అనేది అలవాటు చేసుకోవాలి. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తు వేడుకలను స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో నర్సరీ నుండి మొదటి తరగతి చదువుతున్న బాలురు కృష్ణుని వేషధారణలోను, చిన్నారి బాలికలు గోపికలు రాధా వేషధారణలో అభినయిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. ముచ్చట గొలిపే చిన్నారుల ముద్దులొలికే పనులతో అందరూ అలౌకిక ఆనందాన్ని పొందారు. చిన్నారులు ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నిర్వహించారు. గోపికల వేషధారణ చేసిన చిన్నారులు ఉట్టిని లాగుతుండగా కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఎగిరి దాన్ని పగులుగొట్టే ఘట్టం కనువిందు చేసింది. పలు పాటలకు చిన్నారులు చేసిన సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరు చిన్నారులు శ్రీకృష్ణుడి భక్తి పాటలకు ప్రత్యేక నృత్యాలు చేశారు. శ్రీకృష్ణ వేషధారణలో చిన్నారులు పిల్లన గ్రోవితోనూ గోపికలు వెన్నకుండలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలబాలికలు వారి ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ కృష్ణాష్టమి. సో ఈవెన్ దో ఇది ఫెస్టివల్ మండే అయినా కూడా ఈరోజు మనం ముందుగానే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. సో the main idea behind this particular celebrations is to understand the religious equality. Students ki equality అనేది తెలియాలి, మన పండుగలు ఎలా జరుపుకుంటామో వాటి విశిష్టత తెలియాలి కాబట్టి మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో యూజువల్గా మనం కృష్ణుడు అందరూ దేవుడు అన్నట్టుగా చూస్తారు, బట్ ఇన్ అవర్ ఒపీనియన్ వీ సీ కృష్ణ యాజ్ గురు. సో ఆయన జన్మ కూడా ఏంటి అంటే మనం ఎట్లా జీవించాలి, మనుషులు అనే వాళ్ళు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, డూస్ అండ్ డోంట్స్ అనేవి చెప్పడానికి ఆయన ఆవిర్భవించారని మనం పూర్తిగా నమ్ముతాము. సో ఇవన్నీ ఈ విశేషాలన్నీ మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మన స్కూల్లో జరుగుతున్నాయి. I thank all the teachers, students and the parents who has participated in this celebration. ఇండో-నేపాల్ T20 క్రికెట్ జట్టుకు ఎంపికైన తెనాలివాసి మల్లం చైతన్య యాదవ్ క్రికెటర్గా రాణించాలని న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు తట్టుకుళ్ళ అశోక్ యాదవ్ ఆకాంక్షించారు. తెనాలివాసి మల్లం చైతన్య దత్ యాదవ్ క్రికెటర్గా రాణించాలని న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు తట్టుకుల అశోక్ యాదవ్ ఆకాంక్షించారు. పట్టణంలోని కార్యాలయంలో ఆ క్రికెటర్ను అభినందించారు. ప్రోత్సాహకంగా 10,000 రూపాయల నగదును అందించి ఆయన్ని సాల్వాతో సత్కరించారు. సూర్యకుమార్ యాదవ్ ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీంకి వాళ్ళు ప్లేయర్స్గా పనిచేసి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి యాదవ కుల ఆణిముత్యాలు. మరి అటువంటి గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీంలో రాణించి భారతదేశానికే కాదు మన కులానికి కూడా ఒక గౌరవ ప్రతిష్టల్ని ఇనుమడింపు చేసినటువంటి వారి కోవలో చేతన్ దత్త యాదవ్ కూడా పయనించాలని చెప్పి ఇంకా మంచి మంచి క్రికెట్ ప్లేయర్గా ఆయన ముందుకు పోవాలని చెప్పి మరి అందుకు కావలసినటువంటి అన్ని వస్తువులు కూడా మన సంఘీయుల తరపున గవర్నమెంటు వారికి రికమెండ్ చేసి ఒక క్రికెటర్గా రాణించాలంటే అందరికీ తెలిసినటువంటి విషయం. తెనాలి నియోజకవర్గ యాదవ్ సమైక్య ఆధ్వర్యంలో మరి యాదవ్ పెద్దలు, మరి లాయర్ గారు, అట్లాగే యాదవ్ ఎంప్లాయీస్ వారి సహకారంతో మరి తెనాలికి చెందిన ఎం చైతన్య దత్త యాదవ్ ఇండో-నేపాల్ క్రికెట్ సంబంధించిన అండర్ 19 దాంట్లో T20 క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం, దానికి సంబంధించి మరి ప్రముఖులంతా కూడా అభినందించడం చాలా సంతోషం. అట్లాగే మన క్రికెట్ టీంలో కూడా చాలామంది ఉన్నారు యాదవ్ సోదరుల్లో. అట్లాగే మన స్పోర్ట్స్లోనే కాకుండా చైతన్య అట్లాగే విద్యారంగంలో కూడా చదువుకుంటూ బాగా స్పోర్ట్స్లో ఉంటా మరి చదువు నెగ్లెక్ట్ చేయకుండా మరి చదువు విద్యాభ్యాసంలో కూడా బాగా చదవాలని, తెనాలికి మంచి పేరు తీసుకురావాలని అట్లాగే మరి కోరుకుంటూ ఈరోజు మరి ఈ సపోర్ట్ చేసిన మరి యాదవ్ ఎంప్లాయీస్కి కానీ మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రస్తుతం DAP కొరత ఉన్నందున 2వ దఫా ఎరువులు వేసే రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి. ADA హుషారని విజ్ఞప్తి.
పట్టణ శివాజీ చౌక్లో ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.